వెల్కమ్ టు జ్ఞానప్రసన్న బైస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో మనం తెలుసుకోబోయే ముఖ్య విషయం, వివాహానికి దశాభుక్తులు ముఖ్యమా, గోచారం ముఖ్యమా అని అంశం. సహజంగా ఇటీవల కాలంలో నిశ్చయించిన వివాహాలు అభిప్రాయాలు కలవక లేదా ఇంకా రకరకాల కారణాలతో నిశ్చితార్థం అయిన వివాహాలు చెడిపోతూ ఉంటాయి. ఇది కొన్ని గ్రహ వ్యవస్థల వల్ల ఏర్పడుతుంది. వివాహం వరకు వచ్చి పెళ్లి పత్రికలు ప్రింట్ చేసి మంటపానికి అడ్వాన్స్ అన్నీ ఇచ్చి పెళ్లికి 10 రోజులు ఉండగా పెళ్లి జరగకుండా ఆగిపోయే వ్యవస్థ ఏర్పడుతుంది. ఒకవేళ అలాంటి గ్రహ వ్యవస్థ ఉంటే ఏం చెయ్యాలో తెలుసుకుందాము. గ్రహ స్థితిగతులు బాగాలేవు, వివాహం ఆలస్యంగా చెయ్యండి, చిన్న వయస్సులో వివాహం చేసుకుంటే 2 సార్లు వివాహం జరిగే అవకాశం ఉంటుంది అని, కలత్ర దోషం మాంగళ్య దోషం ఉంది కాబట్టి కొంచెం ఆలస్యంగా చెయ్యండి అని చెబుతుంటాము. అయితే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, ఏజ్ కరెక్ట్గా ఉంది, ఆలస్యం చెయ్యకూడదు, ఆలస్యం చేస్తే మంచి సంబంధం దొరకదు అని గోచార రీతిగా వచ్చే గురుబలాన్ని అనుసరించి తొందరగా నిర్ణయాలు తీసుకొని ఒక వధువును వరుడిను ఫిక్స్ చేస్తారు. గోచారంలో అన్ని రాసులకు 2, 5, 7, 9, 11 స్థానాలలో గురువు సంచరించేప్పుడు గురుబలం ఏర్పడుతుంది. వివాహ వయస్సు ఉన్నవారికి గోచార రీతిగా గురుబలం ఉన్నప్పుడు వివాహ సంబంధం మాటలు జరగడం, అవి ఫిక్స్ కావడం వంటివి జరుగుతాయి. దాని తరువాత జాతకంలో జరుగుతున్న దశాభుక్తులు ఆల్రెడీ యాక్టివేషన్లో ఉంటాయి. కొన్ని సందర్భాలలో జాతకంలోని దశాభుక్తులు గోచారం ఇండివిజువల్గా పనిచేస్తాయి. ఒక వ్యక్తికి మంచి యోగ దశలు జరుగుతున్నప్పుడు, ఏలినాటి శని, అష్టమ శని జరుగుతున్నప్పుడు కష్టాలు ఎదురవుతాయి. అదే అవయోగ దశలు జరుగుతున్నప్పుడు సడన్గా ఒక 6 మాసాలు లేదా 1 సంవత్సరంలో ఒక మంచి పొజిషన్ దొరకడం, ఇవన్నీ గోచారం యొక్క స్థితిని బట్టి అని అర్థం. అయితే దశాభుక్తులు వివాహానికి సపోర్ట్ చెయ్యని స్థితిలో ఉంటే గోచార రీత్యా గురుబలం ద్వారా ఏర్పడే వివాహ అవకాశాలు వివాహ మంటపం వరకు వెళ్ళి ఆగిపోతాయి. అయితే దశాభుక్తులను నమ్మి ఒక విషయంలో మనం అడుగు పెట్టవచ్చు. గోచార రీత్యా అడ్డంకులు ఉన్నా దశాభుక్తులు స్ట్రాంగ్గా ఉంటే వివాహం జరుగుతుంది. వివాహం జరగాలంటే 2, 7 స్థానాల సంబంధం లేదా 2వ స్థానంలో ఉన్న గ్రహం, 7వ స్థానంలో ఉన్న గ్రహం మరియు 2వ స్థానాధిపతి, 7వ స్థానాధిపతి కూడా శుక్రుడు. అదేవిధంగా వృషభం, తులలో ఉన్న గ్రహాల దశాభుక్తులు జరుగుతుంటే వివాహం జరుగుతుంది. గోచారంలో ఏర్పడే గురు వీక్షణ కానీ, గోచార రీతిగా ఏర్పడే కొన్ని వ్యవస్థల వల్ల వివాహ బంధం ఏర్పడేట్లు చేసి దశాభుక్తులు సహకరించకపోతే ఏదో ఒక సమస్య వల్ల, టర్మ్స్ అండ్ కండిషన్స్ వల్ల, ఇచ్చిపుచ్చుకోవడం వంటి విషయాల వల్ల నిశ్చయించిన వివాహం జరగకుండా పోతుంది. అందువల్ల గోచారాన్ని నమ్మి ఏ పనిని తలపెట్టకూడదు. అదేవిధంగా వివాహం గురించి చర్చించి నిర్ణయం తీసుకునేప్పుడు మంచి గోచార వ్యవస్థ ఉండి, వివాహ సమయానికి సపోర్ట్ చెయ్యని గోచార వ్యవస్థ ఉంటే వివాహానికి అడ్డంకులు ఏర్పడతాయి. కాబట్టి దశాభుక్తుల సహకారం మరియు గోచార రీతిగా ఒక గ్రహం వివాహాన్ని ఇస్తుంది అంటే అది ఎంత సమయం వరకు ఇస్తుందో ఆ సమయాన్ని ఖచ్చితంగా తెలుసుకొని ఆ విషయాన్ని ఆ సమయం లోపల ముగించెయ్యాలి. ఇది వివాహానికే కాదు, వ్యాపారానికి కూడా అన్వయిస్తుంది. సో జాతక రీతిగా దశాభుక్తుల సహకారం ఉన్నప్పుడు వివాహానికి సంబంధించిన సంభాషణలు మంచి విధంగా ముగింపునిస్తాయి. అదే సమయం
ఆలస్య వివాహాన్ని సూచించే జాతకాలు, ముఖ్యంగా ఆలస్య వివాహం అనేది రాహుకేతు దోషం వల్ల, శని దోషం వల్ల, పునర్పు దోషం వల్ల, కుజ దోషం వల్ల ఏర్పడుతుంది. వివాహానికి దశాభుక్తుల సహకారం లేకపోయిన జాతకులు గోచార రీతిగా ఏర్పడే గురు వీక్షణను బేస్ చేసుకొని ఒక వివాహ బంధం అనే విషయం వరకు వెళ్ళి పత్రికలు ప్రింట్ చేసి కళ్యాణ మంటపాన్ని బుక్ చేసి సడన్గా అమ్మాయికి అబ్బాయికి సెట్ కావడం లేదని వివాహాన్ని నిలిపివేస్తారు. కాబట్టి దశాభుక్తులకు ప్రాముఖ్యతనివ్వడం చాలా అవసరం. గోచారం అనేది మన జీవితంలో కొన్ని సంఘటనలకు కారణమవుతుంది, కానీ ఆ సంఘటనలు అవసరమైన స్థిరమైన ఫలితాలనిస్తాయా అంటే ఇవ్వవు. సో గోచారాన్ని నమ్మి ఒక విషయంలో ఇన్వాల్వ్ అవ్వడం, అది ఒక వృత్తి కానివ్వండి, వివాహం కానివ్వండి, ఇల్లు కట్టడం కానివ్వండి, కొత్త కొత్త ప్రయత్నాలు కానివ్వండి, ఒక నిర్దిష్ట కాలం తర్వాత అడ్డంకులనిస్తుందనే నియమం ఉంది. గోచార ఫలితాలు ఇవాళ చెయ్యందించి తరువాత వదిలివేస్తాయి. దశాభుక్తుల ఫలితాలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లాగా అని గుర్తుంచుకోవాలి. మీ జాతకంలో సహజంగానే ఆలస్య వివాహాన్ని సూచించే విధి ఉంటే నిదానంగా వివాహం చేసుకోవడం మంచిది అని తెలియచేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్య వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.